అప్పుడు చేస్తాను కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ గానే చేస్తాను. సురేష్ గారు, ఇందాక ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చినాయి అన్నారు. మీరు గమనించిన మార్పులు ఏంటి? అలానే ప్రొడక్షన్ లో ఏమైనా చేసి గమనించారా? ముంబై చూసుకుంటే 99 కాల్ షీట్లు వ్యవహారం ఉంది. ఆ తరహాలో వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు అందరూ ఆర్టిస్టులు కొంతమంది సహకరించట్లేదు లేదా? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 9 to 6 తర్వాత చేయమంటున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు సినిమా అంటే ఒక క్యారెక్టర్ అంటే ఇన్ని రోజులు మీరు కావాలంటే మా సినిమా అలా అని తెచ్చుకునేవాడు. ఇన్ని రోజులు రెమ్యునేషన్ మాట్లాడతాం. ఈ రోజు డైలీ వేజెస్ వచ్చినాక నిర్మాతలకి బటన్, కొంతమంది డైరెక్టర్లకి క్రియేటివిటీ పోతాం. బడ్జెట్ ఉండి 1000 కోట్లు ఉండి చేసే వేరు రెగ్యులర్ గా ఒక సినిమా ఒక క్రియేటివ్ థాట్ తోటి ఒక డైరెక్టర్ వచ్చారనుకో, పలానా ఆర్టిస్ట్ కావాలి, పలానా అతనికి ఈ రోజుకి ఎంత అంటే వాడి క్రియేటివిటీ తగ్గిపోద్ది. వాడి క్రియేటివిటీ 10 రోజులు అంటే ఆ 10 రోజులు ఎలా వాడుకోవడానికి ప్లాన్ చేసుకుంటే వేరే, కానీ ఈ రోజులు లెక్క వచ్చినప్పుడు వాడి క్రియేటివిటీ పోద్ది. ప్రొడ్యూసర్ వచ్చి అరే ఆడికింత ఇడికింత, ఫస్ట్ వాడి ఫినిష్ చేయి, ఫస్ట్ ఈడికి ఫినిష్ చేయి, ఫస్ట్ ఈడికి షాట్ పెట్టంటే ఈడికి ఒకప్పుడు అంటే చాలా మందికి ఎయిటింగ్ సెన్స్ ఉండేది. ఎయిటింగ్ ప్రకారంగా వీళ్ళ షాట్లు ఎన్ని వాళ్ళ షాట్లు తీసేవాడు. ఇప్పుడు ఆర్డర్లో తీసుకుంటూ పోతుంటే లేట్ అవుతుంది. ఆ టెక్నికల్ గా పోతాం. ఫస్ట్ డైరెక్ట్ క్రియేటివిటీ పోతాం. చాలా మంది, కొంతమందికి, అందరి గురించి చెప్పట్లే, కొంతమంది క్రియేటివిటీ పోతాం ఈ డైలీ వేజెస్ వల్ల. ఒకప్పుడు ఈ ప్రాబ్లం లేదు. ఒక ఆర్టిస్ట్ కావాలంటే 10 రోజులు కావాలి ఈ సినిమాలో. మన వల్ల కాదండి, ఇంకా ఎవరి వల్ల కాదండి. ఒక దానికి కూడా అలవాటు పడిపోయినాక ఇంకా అది ఆ అలవాట్లో ఎలా చేసుకోవాలని వెళ్లాల్సిందే తప్పితే మనం కొత్త దాన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అనేది ఎవరి వల్ల కాదు. 35, 39 స్పెషల్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బర్త్డే సెస్టర్ అంటే ఒక 9 years గ్యాప్ వచ్చింది. 9 years నుంచి బర్త్డే చేసుకుంటున్నాను దేవనాథ్ ఫౌండేషన్ లో. ఈసారి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి రేపు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సైమల్టేనియస్ గా షూటింగ్ జరుగుతుంది. ఎందుకు ఇంత స్పీడ్ ఒకేసారి? స్పీడ్ కాదు, అది స్టార్ట్ చేసినాక టైసన్ నైట్ కొంచెం డిలే అయింది. దాని ప్రకారంగా సాహో స్టార్ట్ చేసినాక గరుడన్ రీమేక్ వచ్చింది. ఆల్రెడీ ఇంకోటి కోడరాకృష్ణ మైండ్స్ కి షూటింగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది. అది సీజీ వర్క్ చాలా ఉంది. అది భారీ బడ్జెట్ చాలా పెద్ద సినిమా. లుధీర్ వేరే షూటింగ్ జరుగుతుంది. అది ఇప్పుడు కూడా స్టిల్ హీరో లైన్ వరకు జరుగుతూనే ఉంది, విలన్ వరకు జరుగుతుంది. సో అది చాలా భారీ బడ్జెట్. అది టైం అన్న సీజీ. కోడరాకృష్ణ గారు అల్లుడు అంటే ఆ కోడరాకృష్ణ గారి టైప్ లోనే మంచి గ్రాఫిక్స్, మంచి కథ తోటి చాలా ఓపిక్ గా చేస్తున్నారు. రెగ్యులర్ సినిమా లాగా టక్క చేసేసారు. దానికి చాలా సీజీ వర్క్ చాలా ఉంది. అందుకని వాళ్ళు ఎవ్రీ మంత్ 10 days మెల్లగా చేస్తారు. సో ఈ ఒకటే గరుడన్ అనేది రీమేక్ చేయడం వల్ల ఫాస్ట్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. అది నేనే ఓన్ వాళ్ళు ఫస్ట్ కాపీ బేసిస్ మీద చేసి ఇచ్చాను, ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చాను. పరిస్థితుల్లో అప్పటికి ఇప్పుడు అసలు టోటల్ మారి. అప్పుడు ఇండస్ట్రీ వేరు, ఇప్పుడు ఇండస్ట్రీ వేరు. ఏది రిస్క్ లేదండి. సినిమా అని మనం ఫలానా ఓటీటీ ఓడి వస్తేనే సినిమా తీయాలి, ఓటీటీ ఓడి కోసం సినిమా తీయకూడదు. ఆడియన్స్ కోసం సినిమా తీస్తే ఓటీటీ వస్తుంది, ఆడియన్స్ నుంచి రెవెన్యూ వస్తుంది. మనం ఓటీటీ ఇది ఇంత బేస్ చేసుకుని ఓటీటీ కూడా ఎంత ఇస్తాడని కాల్కులేట్ చేస్తే సినిమాలు కావు. ఒకటి రిలీజ్ గా లేదు, ఒకటి మధ్యలోనే వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఇది ఫస్ట్ విజయబాబు రెడ్డి గారు కొడుకుల సినిమా యాక్చువల్ నేను స్టార్ట్ చేశాను. అనుకుని కారణాల వల్ల అప్పుడు ఫైనాన్స్ అవి నా వల్ల కాక బాబు రెడ్డి గారు ఓన్ గా చేసుకున్నాను. అంతకుముందు ఒక సినిమా తీసాను, అది ఫస్ట్ కాపీ వచ్చింది కానీ రిలీజ్ కాలేదు. పార్ట్నర్స్ కూడా ఉన్నాం. అలా జరిగింది లైఫ్. కానీ సక్సెస్ఫుల్ గా సాంబాయి తోటి, శ్రీహరి తోటి జర్నీ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు ఒకటే బాధ, పుట్టినరోజు చేసుకోవాలన్నా 25 years సెలబ్రేషన్ చేసుకోవాలన్నా కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి శ్రీహరి లేకపోవడం, ఒక మంచి నటుడే కాదు మంచి వ్యక్తి. 35, 39 స్పెషల్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బర్త్డే సెస్టర్ అంటే ఒక 9 years గ్యాప్ వచ్చింది. 9 years నుంచి బర్త్డే చేసుకుంటున్నాను దేవనాథ్ ఫౌండేషన్ లో. ఈసారి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి రేపు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ మనకి ఈ 9 years లో ఇంకా గ్రో అయ్యి ఇంకా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. గ్యాప్ తీసుకోవడానికి పిల్లలు బయట సినిమాలు చేస్తున్నారు. మళ్ళీ మనమే చేస్తుంటే మనమే చేయాల్సి వస్తుంది.
బయట వాళ్ళకి చేస్తారు కానీ మార్కెట్ కానీ అవి కానీ బయట వాళ్ళకి తెలియదు అని చెప్పేసి 9 years గ్యాప్. ఇండస్ట్రీలో